నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 12 రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందామా గురువుగారు? మంచిది. ముందు రాసులు, గ్రహాలు. ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి, అది ముందు తెలుసుకొని ఈ 12 రాసుల ఫలితాలు చెప్పుకుందాం. మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ గ్రహం బాగాలేదు, ఏ దోషము, దానికి ఏం చేయాలి, గ్రహ దోషాలకే చేస్తున్నారు. కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరూ ఆలోచించటం లేదు. అవును, వచ్చిన వాటికి పరిహారాలు చూస్తారు, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవట్లేదు. వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి, దీనికేంటి, గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగాలేదు, జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు, పూజలు సరిగా చేయటం లేదు, జపాలు చేయటం లేదు, బ్రాహ్మణులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఉంది, దేవుడు ఉన్నాడు, 4 వేదాలు ఉన్నాయి, వేదాల్లో భాగాలు ఇవన్నీ. కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి. దైవ సంబంధమైన పూజలు, జ్యోతిష్యం రెండూ కలిపి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటిల్లో అందరూ పాల్గొనండి. స్వస్తి. సెప్టెంబర్ నెలలో మీన రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు గురువుగారు తెలియజేస్తారు. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మీన రాశి ఫలితాలు. ఈ మీన రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మీన రాశికి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. పైన మీనరాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైంది. సంవత్సరంన్నర నుంచి మీ బాధలు చెప్పాల అలవిగాని బాధలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ జాతక రీత్యా తగిన శాంతి చేసుకోండి. అదే కాదండి, ఇప్పుడు మేము చేయబోతున్నటువంటి మరి అమృత మృత్యుంజయ మహారుద్ర పాశుపదం ఇట్లాంటి వాళ్ళు, అంటే మీకు సంవత్సరంన్నరే ఏలినాడు శని జరిగింది, ఇంకా 6 సంవత్సరాలు తిరగాల్సింది. ఇటువంటి దాటి నుంచి బయటపడాలంటే ఇటువంటి చెప్పిన అమృత మృత్యుంజయ మహారుద్ర పాశుపదంలో కలవండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఏమండి, మనిషి ఎదిగేటప్పుడు ఒళ్ళు తెలియదు, ఎదిగిన తర్వాత దెబ్బ తగిలితే మాత్రం కాళ్ళు తీతే కూలబడిపోతాడు. కొన్ని గ్రహాలు అట్లా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ ఏలినాడు శనిలో మాత్రం జాగ్రత్త పడాలి. తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు, కుజుడు, రవి, కేతువు, శుక్రుడు ఈ గ్రహాలు బాగాలేవు. ఈ గ్రహాలకి పూర్తి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త పడటం మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇట్లా చూపించుకుంటే ఏలినాడు శని యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి, మీ జన్మ దగ్గర అసలు ఎట్లా ఉందో ఏమీ అర్థం కాదు. ఒక రాశే చెబుతున్నాం, ఆ రాశి కూడా జన్మ నక్షత్రాలను బట్టి చెబుతున్నాం, కానీ పిలిచే పేరుని కాబట్టి కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. స్వస్తి. విన్నారు కదా, సెప్టెంబర్ నెలలో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారు తెలియజేశారు. మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే గురువుగారి నెంబర్ ఇచ్చాం, మీరు స్వయంగా గురువుగారిని సంప్రదించి మీకున్నటువంటి సమస్యల్ని తెలియజేస్తే వాటి పరిష్కారాలు చెప్తారు. అలానే మీ దగ్గర జన్మ నక్షత్రం తిథి లేకపోయినప్పుడు కేవలం మీ పేరు బలాల ద్వారా చెప్పే జాతకం సరైంది కాదు అని గురువుగారు పదే పదే తెలియజేస్తున్నారు. ఒకవేళ నిజంగానే మీ జన్మ సమయము, జన్మ నక్షత్రము లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా గురువుగారు మీ జాతకాన్ని పూర్తిగా వివరంగా తెలియజేస్తారు.
ఎప్పుడూ చెప్తున్న మాటే, జాతకాలు గ్రహశాంతులు ఎంత ముఖ్యమో వాటితో పాటు దైవ బలం కూడా అంతే ముఖ్యం. దైవానుగ్రహం పొందడానికి ఏమేం చెయ్యాలో ఎవరి యొక్క స్థితులను బట్టి వారికి తెలియజేయడం జరుగుతుంది అని గురుగారు చెప్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఆ సమస్యలకి తగిన పరిష్కారాలు, ఉపశాంతులు, హోమాలు, పూజల ద్వారా తెలియజేస్తారు. వాటిని ఆచరించి ఆ సమస్యల నుంచి బయటపడండి. నమస్తే.